హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ ఏమనుకుంటున్నారా? చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కసారి దీన్ని కానీ మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఈ టైప్లోనే మీరు చేయాలని అనుకుంటారండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్ళ పెట్టండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీనికోసం నేను 1 కిలో వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు కడుక్కోండి. దీంట్లో మనం రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటే దీని టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే 1 స్పూన్ వరకు మనం పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు కారం వేసుకుందామండి. కారం కొంచెం తక్కువ వేసుకోండి. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఇందులోనే మనం 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకున్నందుకు ఎందుకంటే దీనివల్ల మనకి ముక్క అనేది జ్యూసీగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే దీంట్లో ఒక అర చెక్క వరకు నిమ్మకాయ వేసుకుందామండి. అలాగే మనం ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకుందాం. అప్పుడే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం మొత్తం అంతా చికెన్కి పట్టేంత వరకు ఒకసారి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకోవాలి. నిదానంగా కలుపుకోండి. అప్పుడే మన ఫ్రై అనేది చాలా బాగుంటుంది. పెరిగేసాం కదండి, ముక్క అయితే గట్టి పడదు, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకొని అలా పక్కన ఉంచుకొని ఒక 15 to హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదండి, అలా వదిలేసుకోవచ్చు. మీకు ఇంకా ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెట్టుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ముక్కకంతా పట్టేస్తుంది ఈ మనం వేసినవన్నీ. ఇప్పుడు మనం ఒక పాండి తీసుకొని దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 10 వరకు లవంగాలు వేసుకుంటున్నాము. అలాగే దీంట్లోనే మనం ఒక 2 దాల్చిన చెక్క కొంచెం అలా విరుచుకొని వేసేసుకుందాం. అలాగే ఒక 5-6 వరకు యాలకులు వేసుకోవాలండి. ఈ ఫ్రైలో యాలకుల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 10-12 మిరియాలు వేసుకుందాం. ఇందాక కారం ఎందుకు తక్కువ చెప్పానంటే ఇప్పుడు దీంట్లో ఒక 5 ఎండుమిర్చి వరకు వేస్తున్నానండి. దీంట్లో కారం ఉంటుంది కాబట్టి అందుకని అక్కడ కారం తగ్గించుకున్నాం. ఈ టైప్లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీటిని దోరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం లైట్గా దోరగా వేయితే చాలు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి. ఇప్పుడు మనం అడుగు బాగా మందంగా ఉండే బాండి పెట్టుకోవాలండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. దీనికి ఆయిల్ అనేది కొంచెం పడుతుంది. అప్పుడే మనకి ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి. అదే మీడియం సైజు కానీ తీసుకుంటే ఒక 3 వరకు తీసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అనేది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవేంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి, ఫ్రై అయితే చాలా బాగుంటుంది. దీంట్లోనే మనం ఒక పచ్చిమిర్చి చీలిక వేసానండి. దీంట్లో 2-3 అయినా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చిమిర్చిది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు మంటనైతే హైలో మాత్రం పెట్టకండి, అన్నీ మాడిపోతే. నేను చెప్పేంత వరకు సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన మసాలాలు అనేవి బాగా పూర్తిగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీలో బాగా మెత్తటి పొడిగా చేసేసుకుందామండి. మరీ మెత్తటి పొడిగా లేకపోయినా కొంచెం బరగ్గా ఉన్నా కానీ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా మన మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఉల్లిపాయలు అనేవి కూడా చూడండి ఎలా వేగిపోయాయో, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇలా వేగిపోయిన దీంట్లో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ని, దాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు వేసుకొని పూర్తిగా బాగా కలిపేయకండి, మనకి పట్టుండేదంతా వదిలిపోతుంది. కొంచెం లైట్గా అలాగా కలుపుకొని అలాగే వదిలేసుకోవాలి మనం. ఇప్పుడు మీరు మంటని హైలో పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ చికెన్లో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మీరైతే వాటర్ అయితే ఏం పోయకండి, ఈ చికెన్లో వాటరే సరిపోతుంది. అందులో పెరుగు కూడా వేసినాం కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోయి ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా ఎలా పైకి వచ్చిందో, వాటరు అలాగే ఆయిల్ అంతా కలిపి ముక్క అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. వాటర్ అయితే మీరు ఇంకేం పోయకండి. ఎప్పుడు మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూడండి ఎలా వేగిపోయిందో, మన ఆయిల్ అనేది కూడా పైకి తేలుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ మసాలా అనేది వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మసాలా వేస్తే ఒక 5 to 7 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఫ్రై అనేది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలాగే కలుపుకొని ఇప్పుడు దీంట్లో మనం కొన్ని జీడిపప్పు పలుకులు వేసేసుకుందామండి. వాటిని మీరు ఫ్రై చేసైనా వేసుకోవచ్చు,
లేదంటే మామూలుగా ఇలాగైనా కానీ వేసేసుకోవచ్చు. మనం ఫ్రై తినేటప్పుడు ఈ జీడిపప్పు అనేది మన పంటి కింద తగులుతుంటే ఆహా! ఆ టేస్టే వేరండి. అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 2-3 మినిట్స్ అలాగే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగే ట్రై చేయాలని చూస్తారండి. పిల్లలు కూడా అంత ఇష్టంగా తింటారు. ఇదే మాత్రం స్పైసీగా మాత్రం ఉండదండి. కరెక్ట్‌గా అన్నీ నేను చెప్పిన కొలతలతోనే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మన ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్‌లో తీసుకొని సర్వ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా ఎలా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వంటలు గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.